తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకే కమిటీ సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు భారీగా తరలి రావాలి అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో జరిగే కేకే కమిటీ సమావేశానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఉద్యమకారులను సన్నద్ధం చేసేందుకు కోదాడ పట్టణంలోని స్థానిక పబ్లిక్ క్లబ్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఆవుల రామారావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్లు మాట్లాడుతూ శుక్రవారం హైదరాబాద్ లోని సచివాలయం ఎదురుగా గల అమరజ్యోతి భవనంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఉద్యమకారులతో కేకే కమిటీ బృందం సమావేశం కానుంది అని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్ సంక్షేమం దృష్ట్యా ఈ కమిటీకి మన సూచనలు, సలహాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలి అని కోరారు. తెలంగాణ ఉద్యమాల వీరులకు సాధిస్తాం ఉద్యమకారుల ఆశయాలను, సాధిస్తాం ఉద్యమకారుల ఆశయాలను. వడ్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, వడ్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. శుక్రవారం హైదరాబాదులో జరిగేటువంటి తెలంగాణ ఉద్యమకారుల సమావేశం, కేకే కమిటీ గారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేకే గారి కమిటీ గారికి ఒకటి సూచిస్తున్నాం, మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించండి. మీ కమిటీ వేశారు, మీ కమిటీ వేసి ఏదో కమిటీ వేశారు చేస్తున్నారు అనే పద్ధతుల్లోనే అనిపిస్తుంది. కానీ వాస్తవంగా జరిగిన దాని మీద మీరు సిన్సియర్గా చేస్తే మీకు పెద్ద సమస్యలు ఉండవు. అన్ని రకాలుగా పిలిచి చేత తూతు మంత్రం కాకుండా పద్ధతి ప్రకారం చేసుకుంటే మీ కమిటీకి మంచి పేరు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి కాలయాపన అనేది కొంచెం కనిపిస్తుంది, అయోమయం కూడా కనిపిస్తుంది. కొంచెం ఈ అయోమయం, కాలయాపన లేకుండా వాస్తవాల్ని మీరు ఏం చేసే ప్రక్రియలో భాగంగా పద్ధతి ప్రకారంగా ఇది ఎవరైతే ఉద్యమం చేశారో ఉద్యమకారులకు సంబంధించినటువంటి వారిని అందరూ కూడా పిలిపించి మాట్లాడి రికార్డు చేసేసి దానికి సంబంధించిన విధి విధానాలు కూడా మీరు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తే వారు వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. కాబట్టి మీ చేతుల్లో ఉంది ఇప్పుడు అందరం కూడా. మీరంతా కూడా ఉద్యమకాలకు సంబంధించినటువంటి మీ భావం, మనసు ఉన్నటువంటి ప్రజలంతా దీంట్లో ఉన్నారు. కాబట్టి ఎలాంటి కాలయాపన లేకుండా కూడా రేపు బుద్ధభవన్లో జరిగేటటువంటి 3 ఉమ్మడి జిల్లాలటువంటి ఉద్యమకాల సదస్సుని మీరు త్వరగా ముగించేసి ఇంకా ఏమైనటువంటి ఉంటే మీ లిస్ట్ ప్రకారం ఉంటే వాటిని కూడా తొందరగా పూర్తి చేసేసి దాదాపు 2-3 నెలలనే కార్యక్రమం పూర్తి చేసేసి ప్రభుత్వానికి అందజేస్తే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్దలు, గౌరవనీయులైనటువంటి కురువృద్ధులైనటువంటి కేశవరావు గారి కమిటీకి మీరు తెలియజేసేది ఏంటంటే కోదాడ నియోజకవర్గం నుంచి కూడా మీరు వెంటనే మీరు ఆ ప్రక్రియను కొంచెం ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అలా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం, చేస్తారని ఆశిస్తూ రేపు జరగబోయే కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం నుంచి మా జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకులు అందరం కూడా రేపు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా కేకే కమిటీని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేకే కమిటీ వేయడం నిజంగా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ మరి ఆ కమిటీ వేసిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా, కాలయాపన చేయకుండా ప్రతి విషయంలో మరి వివిధ సంఘాలతోటి, విద్యార్థి సంఘాలతోటి, మేధావులతోటి ప్రతి ఒక్కరితోటి సమావేశాలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా రేపు 17వ తారీఖు హైదరాబాద్లోని సెక్రటేరియట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ బుద్ధభవన్ నందు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ సమావేశానికి రేపు 3 జిల్లాలు అయినటువంటి ఖమ్మం, వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ సమావేశానికి విచ్చేసి ఆ సమావేశంలో వాళ్ళ యొక్క సూచన సలహాలు కనుక ఆ కమిటీకి నివేదిస్తే దాని ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు కింది స్థాయి ఉద్యమకారుల వరకు ఏ రకమైన న్యాయం చేయాలని ఆలోచనతో కేకే కమిటీ తీసుకున్నది. కాబట్టి పెద్ద స్థాయిలో మా సూర్యాపేట జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో ఉద్యమకారులు తరలి రావాలని నేను సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను.